తిరుపతి రూరల్ మండలం పరిధిలోని గాంధీపురం పంచాయతీలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి. ముందుగా గాంధీపురం పంచాయతీకి విచ్చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పులివర్తి నానీలకు ఘన స్వాగతం పలికిన అధికారులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు. గాంధీపురం పంచాయతీలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వద్ద పంప్ హౌస్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పులివర్తి. గత కొన్ని సంవత్సరాలుగా నీటి సమస్య ఉన్నా గత వైసీపీ పాలకులు పట్టించుకోలేదన్న స్థానికులు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రజా సమస్యలు తీరుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు. ఎమ్మెల్యే చొరవతో 6 పంచాయతీలలో తాగునీటి సమస్యకు పరిష్కారం. 20 లక్షల రూపాయలతో 2 లక్షల లీటర్ల తాగునీటి ట్యాంకును మరమ్మతులు చేసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తిరుపతి రూరల్ మండల పరిధిలోని శ్రీనివాసాపురం, పద్మావతిపురం, ఓటేరు, వేదాంతపురం, గాంధీపురం, అవిలాల పంచాయతీలలో నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్టు తెలిపిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పులివర్తి నాని. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ప్రజల అవసరాలను పట్టించుకోకుండా నాయకుల ధనార్జనే ధ్యేయంగా పాలించారన్న ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి రూరల్ మండలం పరిధిలోని శ్రీనివాసాపురం, పద్మావతిపురం, ఓటేరు, వేదాంతపురం, గాంధీపురం, అవిలాల పంచాయతీలలో గల పంచాయతీ నిధులను పూర్తిగా దుర్వినియోగం చేసిన గత వైసీపీ ప్రభుత్వ పాలకులు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లోని నీళ్లను కొలాయి తిప్పి బిందులతో నీళ్లను పంచాయతీ మహిళలకు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పులివర్తి నాని. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మోహన్, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, డిపిఓ సుశీలాదేవి, ఆర్డబ్ల్యూఎస్ అధికారి విజయ్ కుమార్, ఎంపీడీఓ రామచంద్ర, పంచాయతీ ప్రతినిధులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంపీడీ గారు రండి, మీరు ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారు ఎక్కడ? ఎస్సీ గారు రండి. సార్